సిక్కింలో ఒక నిర్మాణ ప్రాంతం ఒక్కసారిగా మృత్యు కుహరంగా మారింది. నామ్చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం కొండ చర్యలు విరిగిపడి కుప్పకూలింది. దీనికి అనుమానాస్పద గ్యాస్ లీక్ కూడా తోడైంది. దీంతో 27 మంది కార్మికులు లోపల చిక్కుకుపోగా మంగళవారం సాయంత్రానికి 11 మంది చనిపోయారు. రెస్క్యూ బృందాలు ప్రాణాలొడ్డి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం సిక్కింలో నామ్చి జిల్లా జోలింగే ప్రాంతంలో సమర్దుంగ్ వద్ద ఎన్హెచ్పిసి టిస్టా స్టేజ్ 6 జలవిద్యుత్ ప్రాజెక్టులో భాగమైన ADIT-3 సొరంగంలో అకస్మాత్తుగా కొండచర్యలు విరిగిపడ్డాయి. కొండచర్యల కారణంగా సొరంగం ప్రవేశద్వారం పూర్తిగా మూసేస్తుంది. అదే సమయంలో అనుమానాస్పద గ్యాస్ లీక్ కూడా సంభవించింది. ఇది పైప్లైన్ నుంచి లీక్ అయిందా లేక కొండచర్యలు కదలడం వల్ల సహజంగా రాతి పొరల నుంచి వెలువడిందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ప్రాజెక్టు అధికారులు కార్మికులతో కలిసి మొత్తం 27 మంది లోపల చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉదయం 9:30 వరకు 10 మృతదేహాలు వెలికితీస్తారు. వారిలో 7గురిని గుర్తించారు. 4 పశ్చిమ బెంగాల్లో జల్సాయిగురికి చెందినవారు. అలాగే అస్సాం, పంజాబ్, ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్కు చెందినవారు ఒక్కొక్కరుగా ఉన్నారు. మరొకరు నామ్చి స్థానికులు. మిగతా 3 గుర్తింపు ఇంకా తేలాల్సి ఉంది. మృతదేహాలను సింగ్తామ్ జిల్లా ఆసుపత్రి, గ్యాంగ్టక్లో STNM ఆసుపత్రి, నామ్చి జిల్లా ఆసుపత్రులకు తరలించారు. ఇక సిక్కింలో ఈ ప్రమాద ఘటన తర్వాత అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. సొరంగంలో విషవాయువు కారణంగా రక్షణ చర్యల్లో పాల్గొన్న పశ్చిమ బెంగాల్ రెస్క్యూ బృందం సభ్యులకు కూడా తల తిరగటం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించాయి. వారిని వెంటనే బయటకు తీసుకొచ్చి చికిత్స అందించారు. NDRF, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, సిక్కిం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ మాస్కులు ధరించి సొరంగంలోకి ప్రవేశించి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. మరోవైపు అంబులెన్స్ ను స్టాండ్ బైలో ఉంచారు. ప్యాక్యోంగ్ అదనపు SP, రాంగ్పో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, అగ్నిమాపక సిబ్బంది తొలుత సొరంగంలోకి వెళ్లి పరిస్థితి అంచనా వేశారు. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సిక్కింలో నిర్మాణంలోని సొరంగం కుప్పకూలటం వల్ల ప్రాణనష్టం జరగడంపై ఎక్స్ వేదికగా మోదీ తీవ్ర దుఃఖం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ముఖ్యమంత్రి తమాంగ్తో మాట్లాడి రెస్క్యూ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రక్షణ చర్యలు వేగవంతం చేయాలని, అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించినట్టుగా ముఖ్యమంత్రి తమాంగ్ తెలిపారు. సిక్కింలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా ఎందుకు సంభవిస్తున్నాయనేది ఆందోళన రేపుతున్న అంశం. సిక్కిం భౌగోళికంగా అత్యంత సున్నితమైన హిమాలయ ప్రాంతం. టీస్తా నది పరివాహక ప్రాంతంలో నిర్మాణ పనులు, జల విద్యుత్ ప్రాజెక్టులు కొనసాగుతున్న క్రమంలో కొండచర్యలు విరిగిపడడం కొత్త విషయం కాదు. 2024 జూన్లో భారీ వర్షాలకు టీస్తా ఉప్పొంగి వేల మంది పర్యాటకులు చిక్కుకుపోయిన ఘటన, సైనిక శిబిరంపై కొండచర్యలు విరిగిపడి 3 జవాన్లు మృతి చెందిన ఘటనలు దీనికి ఉదాహరణలు. హిమాలయ ప్రాంతంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల భద్రతా ప్రమాణాలపై ఈ తాజా ఘటన మరోసారి ఆ ప్రాంతంలో ఉన్న లొసుగులను చర్చగా మార్చింది.